హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం హైదరాబాదీ ఫేమస్ మటన్ కా కీమా ఎలా తయారు చేసాం చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మనం పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 2 కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ ఆనియన్స్ అనేది దాంట్లోకి వేసేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం దీనికి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత అది మొత్తం మళ్ళీ ఆనియన్స్లోకి మొత్తం అయ్యేటట్టు ఆనియన్స్ కలిపేటట్టు మనం కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లోకి మటన్ కీమా అనేది వేయాలి. ఈ కీమా చాలా టేస్టీగా ఉంటుందండి. బటర్ నాన్స్లోకి, ఇంకా చపాతీస్లోకి, ఇంకా పప్పుచారులోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. బాగా ఇప్పుడు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనము చూడండి, గ్యాస్ అనేది సన్నని మంట మీద మాత్రమే వేసి ఫ్రై చేయాలి. బాగా మొత్తం దానికి ఆనియన్స్ అనేవి మన కీమాకి పట్టాలి. అంతవరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ స్టేజ్లో అయితే మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. దాంట్లో నుంచి మనకు కీమాలో నుంచి చాలా వాటర్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన వాటర్ మొత్తం చూడండి, మనకి ఒక డ్రాప్ కూడా మనం వాటర్ అనేది వేయలేదు. ఆ కీమాల నుంచి వచ్చిన వాటర్ మొత్తం దాంట్లోకి సరిపోయేంత వరకు మనం ఫస్ట్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ కసూరి మేతి, దీంట్లోకి మనకి ఫ్రెష్ మెంతి కూర దొరికితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మాకు అవైలబుల్గా లేదు కాబట్టి మేము కసూరి మేతి, డ్రై మేతి అనేది వేసాము. కానీ నిజంగా మెంతి కూర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కీమాకి మనకి రుచి అనేది వచ్చింది. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇంకా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనం పసుపు యాడ్ చేస్తున్నాము. పసుపు యాడ్ చేసిన తర్వాత మనం అది మొత్తం హై ఫ్లేమ్ మీద ప్రాసెస్ చేయకూడదు, సన్నని మంట మీద చేయాలి. అదే సేమ్ ప్రాసెస్ ఇదే మనం ప్రెషర్ కుక్కర్లో చేసే మాట అయితే ఒక ఫ్లేమ్ మాత్రం ఒక విజిల్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సెకండ్ విజిల్ వచ్చేసరికి ఫస్ట్ విజిల్ అయిపోయిన తర్వాత సెకండ్ విజిల్ వచ్చింది కదా ఫ్రెండ్స్, అప్పుడు సన్నని మంట మీద వేసి సెకండ్ విజిల్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేస్తే చాలు, మన కీమా అనేది రెడీ అయిపోద్ది 2 మినిట్స్లో. ఇప్పుడు మీకు సరిగ్గా కనపడదు కాబట్టి ప్రెషర్ కుక్కర్లో అయితే నేను ప్యాన్లో ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, దానిపైన లిడ్ మూయాలి. లిడ్ మూసేస్తే అది మొత్తం కరెక్ట్గా కుక్ అయ్యింది. నెక్స్ట్ దాంట్లోకి మనం ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ పోసాము కీమాలోకి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసాము. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత బాగా చూడండి, మనకు కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, ఇంకా ధనియాల పౌడర్ వేసిన తర్వాత నెక్స్ట్ మనం కారం వేయాలి. కారం మన టేస్ట్కి బట్టి 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే హాఫ్ కిలోకి కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొబ్బరి పౌడర్ అనేది ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మన ఇంట్లో దొరికే మసాలా ఉంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ కీమా ఫ్రై అనేది మనకు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు, నార్మల్ ప్యాన్ మీద కూడా. ఇప్పుడు చూడండి, లాస్ట్లో ఇంకా దించేటప్పుడు మనం ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ చూడండి, సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకున్నాము. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఈ స్టేజ్లో ఇంకా దింపే ముందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ కొత్తిమీర తీసుకొని, కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ మనకు మెంతి కూర. ఇప్పుడు చూడండి, మనం అంతా కలిపేసుకున్నాం కదా కొరియాండర్ మొత్తం. ఇప్పుడు చూడండి, మనకు ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ కీమా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. కంపల్సరీగా ఈ డిష్ని ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు షాహిన్ స్వీట్. హైదరాబాదీ కీమా అనేది రుమాలి రోటీతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.